గుడ్ మార్నింగ్. వార్తా విశ్లేషణ ప్రజా సమస్యలపై చర్చా కార్యక్రమానికి స్వాగతం. నా పేరు మురళి. ముందుగా వివిధ దినపత్రికల్లో ప్రచురితమైనటువంటి వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. ముందుగా వార్తా దినపత్రికల్లోని అంశాలు చూద్దాం. సహకార బ్యాంకులు ఆర్బీఐ పరిధిలోకి, ప్రైవేటులోనూ అంతరిక్ష పరిశోధన పశు సంవర్ధక శాఖ నిధికి 15,000 కోట్లు. మయన్మార్లో ఓఎన్జీసీ పెట్టుబడులు, కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు అనేటువంటి వార్తలు ఇచ్చారు. అందరినీ ఆదుకుంటాం, ఆర్థికంగా వెనుకబడిన సామాజిక వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. మహిళ ఆర్థిక స్వావలంబన కోసమే కాపు నేస్తాం. కొత్త పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్ 45-60 ఏళ్ల నడుమ కాపు మహిళలకు 5 ఏళ్లలో 75,000, ఏడాదికి 15,000 ఆర్థిక చేయూత. పెద్ద సంఖ్యలో కాపు మహిళలకు ఈ ఏడాది 354 కోట్ల ఆర్థిక ప్రయోజనాలు అనేటువంటి వార్తా కథనాన్ని ఇచ్చారు. రామ్మోహన్ నాయుడుకు సదరన్ రత్న అనేటువంటి అవార్డు ఇచ్చారనేటువంటి వార్తను ఇచ్చారు. రఘురామకృష్ణరాజుకు షోకాజ్. హైకోర్టుకు హాజరైన డీజీపీ గౌతమ్ సవాంగ్ గల్వాన్ లోని లోయలో భారీగా మోహరించిన చైనా భద్రతా బలగాల అనేటువంటి వార్తను ఇచ్చారు. 10,000 దాటిన కరోనా కేసులు. రోజు రోజుకు అధికంగా పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు. మరో 10 మంది మృతి. కోలుకున్న వారు 4,779 మంది. అభివృద్ధికి రోల్ మోడల్ ఆంధ్రప్రదేశ్. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి. మళ్లీ హైకోర్టును ఆశ్రయించిన నిమ్మగడ. ప్రభుత్వం కోర్టు ధిక్కరణకు పాల్పడిందనేది ఆరోపణ పైన కోర్టును అప్రోచ్ అయ్యారనేటువంటి వార్తలు ఇచ్చారు. ఇక సాక్షి పేపర్లోని అంశాలు చూద్దాం. కరోనా ఎఫెక్ట్, వర్సిటీలో పరీక్షల రద్దు. భారత్ చైనా నిర్ణయం, వేగంగా బలగాలు వెనక్కి. కోవిడ్ రికవరీ కేసు రేటు శాతం 54% అనేటువంటి వార్తలు ఇచ్చారు. కోలుకున్న వారు 50 లక్షల మంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య బస్సు సర్వీసులు ఇప్పట్లో లేవు. పోలవరం శరవేగం, దశాబ్దాల కళ సాకారం దిశగా వడివడిగా అడుగులు అనేటువంటి వార్తను ఇచ్చారు. అప్పటికి ఇప్పటికీ తేడా చూడండి. గత 11 నెలల పాలన గొప్ప మార్పులు సాగింది. వైఎస్ఆర్ కాపు నేస్తం ప్రారంభం. కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ అనేటువంటి వార్తను ఇచ్చారు. ఆర్బీఐ పరిధిలోకి సహకార బ్యాంకులు, కేంద్ర కేబినెట్ నిర్ణయం. అంతరిక్షంలోకి ప్రైవేటు. మమ్మల్ని మీలా ఎవరు గుర్తించలేదు. మీరు ఏడాదిలోనే ఇంత చేశారు. జీవితకాలం మీరే మా సీఎంగా ఉండాలి. సీఎం జగన్ తో తమ మనోగతాన్ని పంచుకున్న వైఎస్ఆర్ కాపు నేస్తం లబ్ధిదారులు అనేటువంటి వార్తలు ఇచ్చారు. రష్యా విక్టరీ పెరేడ్ లో భారత్ సైనికులు. రష్యా విక్టరీ డే 75వ వార్షికోత్సవ పెరేడ్ లో కవాతు చేస్తున్న భారత సైనికులు. పెరేడ్ కు హాజరైన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. టీబీ నిర్మూలనలో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానం అనేటువంటి వార్తలు ఇచ్చారు. విపత్కరంలోనూ ఉపాధి, దేశంలో నిరుద్యోగం తగ్గుముఖం అనేటువంటి వార్తలు ఇచ్చారు. ఇక చిత్తూరు జిల్లాకి సంబంధించినటువంటి అంశాలను కూడా చూద్దాం. ముందుగా భారత దినపత్రికల్లోని అంశాలు చూద్దాం. నాటుసారా తయారీపై ఆకస్మిక దాడులు. శ్రీకాళహస్తీశ్వరాలయంపై కరోనా ప్రభావం. భక్తుల లేక వెలవెల. సుందర తిరుపతి లక్ష్యం. సీసీ రోడ్లను 3 నెలల్లో పూర్తి చేయాలి. ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. 50 వార్డులు అభివృద్ధి చేస్తాం. కమిషనర్ గిరీష. కాపులకు అండగా ఉండ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి. కాపు నేస్తం పథకం లబ్ధిదారులకు 12.32 కోట్ల పంపిణీ. ఇసుకాసురులపై ఉక్కుపాదం. రాత్రి వేళల్లో యథేచ్ఛగా అక్రమ రవాణా అనేటువంటి వార్తలు ఇచ్చారు. శ్రీ సిటీని ఔషధ తయారీ పరిశ్రమ కార్మికులు 19 మందికి పాజిటివ్ అనేటువంటి వార్తలు ఇచ్చారు. కోలాహలంగా ఎస్వీయు పాలకవర్గ ప్రమాణ స్వీకారం. పాలనలో వేగం, లక్ష్య సాధనే గమ్యం. తిరుపతి మున్సిపల్ కమిషనర్ గిరీష పాలనకు ఏడాది అనేటువంటి వార్తను ఇచ్చారు. చివరిగా సాక్షి పేపర్లోని అంశాలు కూడా చూద్దాం. కరోనా వేళ కాకీల కవచం. ప్రజల్లోకి వెళ్లి విధులు నిర్వర్తించే ప్రతి ఒక్క పోలీస్ అధికారి నుంచి హోంగార్డ్ వరకు సేఫ్ ప్రొటెక్షన్ గార్డులు చేతి తొడుగులు అందజేశారు. ఒక పోలీస్ స్టేషన్ ఆవరణలో టెంట్లు వేయించి ప్రజలు వేచి ఉండడాన్ని ఏర్పాటు చేశారంటే కొత్త సిస్టమ్స్ కూడా తీసుకురాబోతున్నారనేటువంటి వార్తలు ఇచ్చారు. అమ్మమ్మ కూడా కన్నుముద్ద. గొడికల మందు వేసి వండిన చికెన్ తిన్న 2 చిన్నారులు సోమవారం మరణించడం విదితమే. ఆ చికెన్ వండిన గోవిందమ్మ పరిస్థితి కూడా విషమించింది. బుధవారం తెల్లవారుజామున అమ్మమ్మ కూడా చనిపోయింది అన్నటువంటి వార్తలు ఇచ్చారు. మరో 39 కరోనా పాజిటివ్ కేసులు చిత్తూరు జిల్లాలో నమోదైనటువంటి వార్తలు ఇచ్చారు. చిత్తూరు మున్సిపల్ కమిషనర్గా విశ్వనాథ్. చూడా ఉపాధ్యక్షుడిగా చల్లా ఓబులేస్ అనేటువంటి వార్తలు ఇచ్చారు. కాపుల నేస్తం జగన్ అన్న. స్మార్ట్ సిటీకి 186 కోట్ల నిధులు. ఉపాధి లేక
అవస్థలు అనేటువంటి వార్తనిచ్చారు. గత తెలుగుదేశం పార్టీ పాలనలో చేపట్టిన పనులు తేలని లెక్కల అవినీతి, 16.59 కోట్ల ఖర్చుకు రికార్డులు చూపునే అధికారులు, తనిఖీలు సహకరించని క్షేత్రస్థాయి సిబ్బంది అనేటువంటి వార్తనిచ్చారు. ఇదే అంశాలు డిస్కస్ చేయడానికి మన ఆహ్వానం మేరకు స్టూడియోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ నేత అలారి రాజేందర్ కూడా స్వాగతం పలుకుతాం. ఇక పోలవరం ప్రతి ఒక్కరికి ఎంతో అవసరమైనటువంటిది. సో ఆంధ్రప్రదేశ్కి జీవనాడిగా పిలువబడేది. స్వర్గీయ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి కళల సహకారంలో భాగంగా ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా పోలవరం నిర్మాణ ప్రాజెక్టుని కూడా త్వరగతిగా పూర్తి చేయడానికి ముందుకు వస్తుంది. తెలుగుదేశం పార్టీ సర్కారులో 5 ఏళ్లలో రోజుకు సగటున 131.59 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేస్తే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పనులు ప్రారంభించినట్టు 10 రోజులకు సగటున 3000 క్యూబిక్ మీటర్లు చేస్తుంది. అంటే ఈ వ్యత్యాసాన్ని కూడా చూపెట్టినటువంటి పరిస్థితి. గడువులోగా పూర్తి చేయడానికి సీఎం జగన్ యాక్షన్ ప్లాన్ రూపకల్పన, ఎప్పటికప్పుడు సమీక్షలు, సంప్రదింపులతో డిజైన్లు ఉన్నప్పటికీ మోక్షం. రోజుకు సగటున స్పిల్ వేలో 1000, స్పిల్ ఛానల్లో 2000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు, స్పిల్వే బ్రిడ్జిని పూర్తి చేసి 100లోనూ పనులు చేసే ఏర్పాటు, త్వరగతిన కాఫర్ డ్యామ్ సమాంతరంగా ఈసీఆర్ఎఫ్ పనులు, 2022 జూన్లో ఆయకట్టుకు నీళ్లందించే దిశగా అడుగులనేటువంటి వార్త ఇవాళ ప్రధానమైనటువంటి వార్త. సో దాంతోపాటు ఇవాళ కాపు నేస్తాం. సో అన్ని వైఎస్ఆర్ పేరు పైన, కొన్ని జగన్ పేరు పైన తీసుకొస్తున్నారని కొన్ని ప్రసార మాధ్యమాలు కూడా ఇన్ని ప్రాజెక్ట్స్ తీసుకొస్తున్నారు అనేటువంటి వార్తా కథనాన్ని కూడా చెప్తున్నారు. అలాగే కరోనా నేపథ్యంలో ఇవాళ తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మధ్య బస్ రూట్స్ పైన కూడా స్టాప్ చేసినటువంటి ఒక పరిస్థితి చూస్తున్నాం. అలాగే కరోనా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు 10th ఇంటర్మీడియట్ అలాగే కేజీ నుంచి 10th వరకు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు కేజీ నుంచి పీజీ వరకు ఓవరాల్గా పరీక్షలన్నింటినీ కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ అంశాలు కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా ఇదే అంశాలు మాట్లాడడానికి నాతో పాటు ఈ అంశాన్ని డిస్కస్ చేయడానికి తలారి రాజేందర్ వచ్చారు. నిమ్మగడ్డ రమేష్ ఈ పేరు వినగానే అందరికీ తెలుసు, ఈయన స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని. సో ఈ ప్రాసెస్ జరుగుతున్నటువంటి తరుణంలో ఆకస్మికంగా ఎన్నికలు రావడం, ఆ ఎన్నికల్ని మళ్ళీ వాయిదా వేసిన తర్వాత దానిపైన మళ్ళీ ఇతను ఎవరికి చెప్పకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంప్రదించకుండానే ఇక్కడ కూడా ఇతను మండలిలో ఎలాగైతే విచక్షణాధికారాలు వినియోగిస్తారో అలాగే ఇక్కడ కూడా తన విచక్షణాధికారాలను వినియోగించి ఇవాళ ఎలక్షన్స్ స్టాప్ చేయడం, మళ్ళీ కోర్టుకు వెళ్ళడం, సో వైసీపీ ప్రభుత్వం కోర్టుకు వెళ్ళడం, ఇలా రకరకాలుగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో నిన్న పార్క్ హయట్ హోటల్లో కూడా రహస్య సమావేశాన్ని ఏర్పాటు చేసిన అనంతరం ఇవాళ తాను కోర్టుకు వెళ్ళి హైకోర్టు ఉత్తర్వులను ధిక్కరణ చేశారు రాష్ట్ర ప్రభుత్వం, నాకు న్యాయం చేయండి అనేసి ఒక పిటిషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితి. సో ఈ అంశంపై మాట్లాడిన తర్వాత మళ్ళీ పోలవరం వెళ్ళే ప్రయత్నం చేస్తారు. ఏమంటారు? ఈ ముగ్గురు కలయిక నిన్న జరిగిన సుజనా చౌదరి, అలాగే కామినేని శ్రీనివాస్, అలాగే నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఈ ముగ్గురు కలిసి పార్క్ హయత్లో వెళ్ళారు, మాట్లాడారు, వచ్చినటువంటి పరిస్థితి. ఇమీడియట్గా మళ్ళీ ఒక పిటిషన్ దాఖలైనటువంటి పరిస్థితి. మళ్ళీ హైకోర్టును ఆశ్రయించిన నిమ్మగడ్డ ప్రభుత్వం కోర్టు ధిక్కరణకు పాల్పడిన ఆరోపణ. సో ఎలా భావించాలి? దీన్ని అనుకున్నటువంటి 4వ వ్యక్తి ఎవరు? కనిపించని ఆ 4వ వ్యక్తి ఎవరు? మనకు 3 వ్యక్తులు కనిపించారు. ఒక రాజ్యాంగబద్ధంలో ఉన్నటువంటి పోస్టులో ఉన్నాను నేను అని చెప్పుకుంటుంటారు. సో అలాంటి వ్యక్తులు ఇలాగా దొడ్డిదారిని వెళ్ళి రాజకీయ పార్టీ నేతలను కలవడం, మళ్ళీ కోర్టుకు వెళ్ళడం, ఈ పరిణామాన్ని అంతా కూడా ఎలా భావిస్తుంది వైఎస్ఆర్సీపీ? ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని సంక్షేమ అభివృద్ధిని 14 నెలలుగా అరుగులు తీస్తుంటే దాన్ని చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నిమ్మగడ్డ రమేష్ కుమారు, అదేవిధంగా సుజనా చౌదరి, కామినేని శ్రీనివాసు, ఇంకొంతమంది ఈరోజు రాష్ట్రంలో ఆటంకవాదులుగా తయారైపోయినారు. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఆర్డినెన్స్ తెచ్చినారు, తొలగించినారు. ఎందుకంటే ఎవరైనా అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉండాల, సమన్వయత పనిచేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషను సమన్వయత పనిచేయాల. అది లేకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక కుట్ర రాజకీయాలు చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని కోర్టుల ద్వారా మనం ఏదో అబాస్ పాలు చేసి ఆయన్ను పూర్తిగా నిర్వీర్యం చేయాలా, ఎటైనా ప్రభుత్వాన్ని కూల్చే విధంగా అయినా చర్యలు చేపట్టాలనేసి ఒక కుట్ర రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు
ఆయన ఎందుకు అక్కడ 10 మందితో కోర్టులో కేసులు వేయించడము, మళ్ళా నాకు ఆర్డర్స్ ఇవ్వకుండా కానీ నేనే ముఖ్యమంత్రిని నేనే ఉండాలనేసి ఉండాలనుకోవడం, మళ్ళా కేసుల మీద కేసులు ప్రభుత్వం పైన వేయడము ఎంతవరకు సమంజసం నేను అడుగుతున్నాను. నువ్వు లేకపోతే ఇంకొకరు నడుపుతారు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఈ ఎన్నికల కమిషన్ను నిమ్మగడ్డ రమేష్ బాబు అంటే ఏమి నిలిచిపోయేదేమిలే, కొత్తగా ఒక రిటైర్డ్ ఐపీఎస్ అధికారిని నియమించడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని నిర్వీర్యం చేయాలనేసి ఈరోజు చంద్రబాబు నాయుడు కంకణం కట్టుకొని బీజేపీ నాయకులతో, వీళ్ళ పార్టీ ద్వారా పంపించినటువంటి బీజేపీ నాయకులతో ఈరోజు కేసులు వేయడానికి మన పార్క్ అయ్యత్ హోటల్లో కూడా కామినేని శ్రీనివాస్ అయితేనేమి, శ్రీనాథ్ చౌదరి, సీఎం నిమ్మగడ్డ రమేష్ కుమార్ కలిసి మళ్ళా కోర్టుకు కేసులు వేసేదానికి నన్ను చంపేస్తున్నారు, నన్ను మా అమ్మను చూడండి రానిలేదు, నాకు ప్రాణభయం ఉంది, నాకు కేంద్ర బలగాలు పంపించండి అటనేసి ఏం అవసరమైన. ఇప్పుడు ఎలక్షన్ కూడా వాయిదా వేయడం జరిగింది. ఇంకా 4 ఏళ్ళు పార్లమెంట్ ఎన్నికలు ఉండవు, అదేవిధంగా ఎమ్మెల్యే ఎలక్షన్. ఇక్కడ 13వ తారీఖున వీళ్ళందరూ కలిసినటువంటి పరిస్థితి. నిన్న రమేష్ కుమార్ వెళ్ళి హైకోర్టును మళ్ళీ ఆశ్రయించినటువంటి పరిస్థితి. అంటే ఒక వ్యూహం ఏమైనా రచిస్తున్నారా అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని తెని ద్వారా, నిమ్మగడ్డ రమేష్ ద్వారా డిస్టర్బ్ చేయడానికి. అంటే తెలుగుదేశం నుంచి బీజేపీకి వెళ్ళారు, వారిని సస్పెండ్ చేయలేదు, కానీ వల్లభనేని వంశీని మాత్రం నేను సస్పెండ్ చేస్తున్నాను, నీకు షోకాజ్ నోటీస్ ఇస్తానని అంటారు. సో ఎలా భావించాలి? ఎమ్మెల్యేల దగ్గరకు వచ్చి ఒకలాగుంటారు, రాజ్యసభకు బీజేపీకి పంపించినటువంటి తెలుగుదేశం పార్టీ స్టాండ్ ఏంటి? సో ఇలాంటి పరిస్థితుల్లో 13వ తారీఖున జూన్ 13వ తారీఖున మీరు పార్క్ హయాత్ హోటల్లో కలవడం, అడిగితే ఇదేమని అడిగితే విచిత్రమైనటువంటి సమాధానాలు చెప్పారు. నాకు ఒక ఆఫీస్ ఉంది, ఆఫీస్లో నేను వచ్చాను, నా అపాయింట్మెంట్. ఒక ఆఫీస్లో ఒక వ్యక్తికి అపాయింట్మెంట్కి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎందుకు పోవాల్సినటువంటి పరిస్థితి ఉంది? ఆయన చెప్తున్నాడు కదా, నేను రాజ్యాంగబద్ధంగా నియమించబడినటువంటి వ్యక్తి అని. ఒక హైకోర్టులో పోరాడుతున్నారు, సుప్రీంకోర్టులో పోరాడుతున్నటువంటి వ్యక్తి ఇలా పొలిటికల్గా తన వ్యాపార లావాదేవీలు ఇలా బీజేపీ నేతలతో కానీ గత తెలుగుదేశం పార్టీ నేతలతో కానీ నడపడం. సో 13వ తారీఖు సీన్ కట్ చేస్తే ఈవేళ 24వ తారీఖున అంటే 23 నిన్న కోర్టుకు వెళ్ళి అప్రోచ్ అయినటువంటి పరిస్థితి. ఎలా భావించారు దీని అంటారు? ఈరోజు నిమ్మగడ్డ రమేష్ కుమారే పోరాడంలే, ఆయన తరపున ఈ కుట్ర రాజకీయాలు కూడా సరిగా యాదృచ్ఛికంగా 23వ తారీఖే వచ్చింది. ఇది కూడా 23వ తారీఖు రిజల్ట్స్ వచ్చినటువంటి పరిస్థితి. 23వ తారీఖు తెలుగుదేశం పార్టీ మట్టి కలిసినటువంటి పరిస్థితి అని మీరు చెప్తారు. సో 23 మంది ఎమ్మెల్యేలు మీరు తీసుకున్నారని అంటారు. సో మీకు ఆ 23కి బాగా ఏదో ముడిపడినట్టుంది కుట్ర రాజకీయాలు ప్రజలకి బహిర్గతం చేయడంలో భాగంగా. ఆ 23వ తారీఖున వీళ్ళందరూ బయటపడినటువంటి ఒక పరిస్థితి. దీన్ని ఎలా భావించాలి? అదే వాళ్ళ పతనానికి నాంది అనమాట. ఈరోజు ప్రభుత్వమైన కుట్రలు చేస్తూ ఉంటే వాళ్ళ పతనానికి ఆ 23 అంకే కారణం అవుతా ఉండాలి. ఈరోజు సీఎం రమేష్ కానీ, సుజనా చౌదరి కానీ వీళ్ళంతా కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ని పూర్తిగా నడిపిస్తున్నటువంటి వాళ్ళ సామాజిక వర్గం నాయకులే నడిపిస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రభుత్వమైన పురచాల, లేకపోతే ఆయన ఏమో జీతం తీసుకోవాలా, దానివల్ల బతకాలనేసి నిమ్మగడ్డ రమేష్ కుమార్కి లేదు. కానీ ప్రభుత్వాన్ని అపాస్ పాలు చేయాలా, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏదో విధంగా ప్రజల్లో తప్పుదోవ పట్టించాలని కుట్రలు చేస్తున్నారు. కానీ ప్రజలందరూ గమనిస్తున్నారు మీ కుట్ర రాజకీయాలను. మీరు చేసేటివన్నీ కూడా అసంబద్ధమైనటివి, పూర్తిగా నేర చరిత్ర కలిగిన మాదిరిగా మీరు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఎంతసేపు కోర్టుల మీదనే ఆధారపడితే ఇంకా ప్రభుత్వం ఎందుకు? రాజ్యాంగం ద్వారా ప్రజలందరూ కూడా ఈరోజు 80% ఓట్లు వేసి ప్రజలందరూ కూడా రాజ్యాంగం ద్వారా ప్రభుత్వం ఏర్పడితే ఆ ప్రభుత్వాన్ని ఎంతసేపు డిస్టర్బెన్స్ చేయడం. ప్రతి దానికి మనం చూస్తున్నాం, ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమాలతో ప్రభుత్వం ప్రజల్లో ఒక ముఖ్యమంత్రి ఒక గొప్ప ఈ భారతదేశ చరిత్రలోనే చంద్రబాబు 40 ఏళ్ళ చరిత్ర అన్నాడు. ఈ జగన్మోహన్ రెడ్డి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు కూడా కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యానాలు చేశారు. నిమ్మగడ్డ వ్యవహారం అనుమానాలకు అపోహలకు ఆస్కారం కలిగిస్తుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు పేర్కొన్నారు. అమెరికా బుధవారం ఒక పత్రికా ప్రకటన కూడా విడుదల చేశారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ భారతీయ జనతా పార్టీ నాయకులు సుజనా చౌదరి, కామినేని మధ్య సమావేశం జరిగినట్టు వార్తలు రావడంతో రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య వాదోపవాదాలు, విమర్శలు ప్రారంభమై దీంతో ప్రజల్లో గందరగోళ పరిస్థితి ఉంది. దీనిపై రమేష్ కుమార్ వివరణ ఇవ్వాలని మధు పేర్కొన్నారు. ఇవాళ నిమ్మగడ్డ వ్యవహారం పలు అనుమానాలకు తావిస్తుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు తెలిపారు. అంటే ఒక 3 వ్యక్తులు
అది కూడా ఇద్దరు పొలిటికల్ పార్టీస్కి సంబంధించినటువంటి వ్యక్తులు. ఒకరు కామినేని శ్రీనివాస్, మరొకరు తెలుగుదేశం నుంచి భారతీయ జనతా పార్టీకి వెళ్ళినటువంటి సుజనా చౌదరి. సో ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. సో వీరి ఇద్దరికి మధ్య గుడ్ రిలేషన్ గతం నుంచి కూడా వస్తున్నటువంటి ఒక పరిస్థితి. ఇవాళ నిమ్మగడ్డ వెళ్ళి కలవడం అది పెద్ద తప్పేమీ కాదే, కలవకూడదా అని అంటారు. అంటే ఒక ప్రైవేట్ వ్యవహారాల్లో ఆల్రెడీ ఒక కోర్టులో వివాదం నడుస్తున్నటువంటి తరుణంలో వీళ్ళంతా రహస్యంగా కలవడం వెనుక ఆంతర్యం ఏంటి? 13వ తారీఖున వీరు కలిసినట్టుగా పార్క్ హయాత్ హోటల్లో నుంచి వీళ్ళ సీసీ ఫుటేజ్ బయట వచ్చినటువంటి పరిస్థితి. ఆ కనిపించని 4వ వ్యక్తి ఎవరు అన్నటువంటి అనుమానాలు ఉన్నాయి. లోపల ఏం డిస్కస్ చేశారంటే వీళ్ళు చెప్పడానికి ముందుకు రాలేదు. యాదృచ్ఛికంగా నేను 23వ తారీఖు 24వ తారీఖున వీళ్ళంతా కోర్టులో నిమ్మగడ్డ వెళ్ళి కోర్టును అప్రోచ్ అయినటువంటి ఒక పరిస్థితి మనం చూస్తున్నాం. కోర్టు ధిక్కరణ నేరం కింద కేసు కూడా ఫైల్ చేసినటువంటి పరిస్థితి. సో దీన్ని ఎలా భావించాలనేటువంటి అంశం కూడా మనం డిస్కస్ చేస్తాను. ఈ అంశాలు కూడా మాట్లాడుతాం. ఏమంటారు రాజేంద్ర గారు? ఈరోజు మీరు చెప్పినట్టు ఈ నిమ్మగడ్డ రమేష్ కుమారు, చంద్రబాబు గతంలో కూడా కుట్రలు చేసిన వ్యక్తులే. వాళ్ళ కుట్ర రాజకీయాలు, బంధుప్రీతి ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. గతంలో ఎన్డీటీ వారి గవర్నర్గా ఉన్నప్పుడు మన రాష్ట్రానికి అప్పుడు అదనపు కార్యదర్శిగా గవర్నర్ గారికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు పనిచేశారు. ఆ సమయంలోనే ఆయన నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు మాకు అనుమానం వస్తుంది. ఇప్పుడు ఎన్డీటీ వారి గారు రాష్ట్రాల విషయంలో రమేష్ కుమార్ గారు ఫస్ట్ ఏబిఎన్లోనే టీవీలోనే రాష్ట్రాలలో బయట పెట్టింది అనమాట. కొన్ని వాళ్ళు అక్కడ వాళ్ళంతే ఆ మీడియా ప్లస్ చంద్రబాబు నాయుడు ప్లస్ రమేష్ కుమారు ఇటువంటి వాళ్ళంతా ఆయా శాఖల్లో కొన్ని వ్యవస్థల్లో మేనేజ్ చేస్తానంటారు కదా. ఆ విధంగా కూడా అప్పుడు ఎన్డీటీ వారి ఇది కూడా అది పెద్ద ప్లాన్ చేసినట్టుగానే అనిపిస్తుంది. ప్లాన్ చేసి సీఎం మన నిమ్మగడ్డ రమేష్ కుమారు ఈ విధంగా నడిపించాడేమో, దాన్ని అంతా కూడా మీడియాకు లీక్ చేశాడేమో. ఎందుకంటే ఆ మీడియాకు మాత్రం, వేరే మీడియాకు మాత్రం లేదు. ఆ విధంగా ఇప్పుడు కూడా అదే మాదిరి కుట్రలు చేస్తా అనిపిస్తుంది. ఒక గవర్నర్ కార్యాలయంలోనే జరిగేది ఎవ్వరికి ఏమీ తెలియదు అనమాట. అటువంటిది నిమ్మగడ్డ రమేష్ కుమారు చేస్తుంటాడు అనేసి మనకు అనుమానం వస్తుంది. ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం పైన అలా రకరకాల కుట్రల్లో, రకరకాల పద్ధతుల్లో ఇప్పుడు ముగ్గురు వ్యక్తులు, ఇప్పుడు సుజనా చౌదరి పార్లమెంట్ సభ్యుడు అనేవాడు ఇంటి దగ్గర నుంచో వాళ్ళ పార్లమెంట్ నియోజకవర్గంలో కార్యాలయం పెట్టుకుంటారు. ఒక హయత్ ఒక 5 స్టార్ హోటల్లో పార్లమెంట్ సభ్యుడు విధులు నిర్వహిస్తున్నారంటే ఏం అవసరం నీకు అనమాట. పార్క్ హయత్ హోటల్లో రోజుకు 50,000 ఎంతో ఇది కట్టి బాడుగు కట్టి అక్కడి నుంచి కుట్ర రాజకీయాలు తెరలేపుతా ఉంటాయి. మరి దీనిపైన ఏబిఎన్ ఛానల్ కి సంబంధించిన వ్యక్తులు అసలు పార్క్ హయాత్ లో చాలా మంది విఐపీలు వస్తారు, ఇలా సీసీ ఫుటేజ్ బయటకు వస్తే ప్రమాదం కదా అనేటువంటి వాదన కూడా తెరపైకి వస్తుంది. అది కలయికని తప్పు పట్టకుండా ఫుటేజ్ బయటకు రావడాన్ని తప్పు పడుతుంది. అంటే కుట్రలు చేస్తా ఉంటే, ప్రభుత్వాన్ని కూల్చేయాలని కుట్రలు చేస్తా ఉంటే, ఇట్లాంటి నీచమైన రాజకీయాలు చేస్తా ఉంటే, దుష్ట రాజకీయాలు చేస్తా ఉంటే సీసీ ఫుటేజ్ వచ్చేది మాత్రం మీరు అంటున్నారే. మీరు అక్కడ ఏం చేస్తారనేసి ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసి విచారించాలన్నమాట. ముగ్గురు సీఎం రమేష్ వీళ్ళు ఆ రోజు నుంచి చర్చలు జరపడము, దాని తర్వాత వెంటనే వీళ్ళకి కేసు ఈ రోజు నిన్న ఫైల్ చేయడం, 23వ తేదీ ఫైల్ చేయడము, ఇదంతా కుట్రలే కదా. ఇప్పుడు ఏం అవసరం? నువ్వు లేకుంటే ఏమన్నా రాష్ట్రం ఎన్నికలు జరగవా? లేకపోతే ఏమన్నా నువ్వేనా పెద్ద మేధావే? నువ్వు నీచమైన వ్యక్తి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు. నీకు బంధుప్రీతి, ఇలాంటి పరిస్థితుల్లోనే గవర్నర్ ఎన్డీటీ వారి విజువల్స్ ఎట్లా బయటకు వచ్చాయి, ఎలా ఒక ఛానల్లో ప్రసారం చేయగలిగారు? అదే అక్కడ లోగుట్ అనమాట. అక్కడ ఆ రోజు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఆయన కూడా అడిషనల్ సెక్రటరీగా ఎన్డీటీ వారి గారు పనిచేసినారు. మాకు అనుమానం వేస్తుంది ఆయన ఇటువంటివన్నీ కూడా ఆ కుట్రలు బయట చేయడం, అది ఏబిఎన్కి ఇవ్వడము, దానికి స్టింగ్ ఆపరేషన్ చేయడము, ఇవన్నీ దానికే రావడము, ఈ వ్యవస్థలను నాశనం చేయడమే కదా. ఈరోజు తప్పు చేస్తుంటే ఆయన చేయాల్సిందే, కానీ అది ఎవరి ద్వారా వల్ల కార్యాలయం విడుదల చేయాల. నిమ్మగడ్డ రమేష్ కుమారే ఎలా చేస్తారు? ఇవంతా ప్రీ ప్లాన్డ్గా చేసేదనమాట. కొంత మీడియా, కొంచెం చంద్రబాబు నాయుడు, వీళ్ళంతా కూడా ఇటువంటి వాళ్ళు ఆరితేరిన వాళ్ళని అటువంటి అవసరమే లేదు. గవర్నర్ నివాసంలో ఇప్పుడు పార్క్ హయాత్ లో నిఘా డొల్లాగా ఉంది. ఇవాళ సీసీ ఫుటేజ్ ఎలా బయటిస్తారు? విఐపీకి వస్తారు, విఐపీలకు భద్రత లేదంటారు. మరి స్వయాన ఒక గవర్నర్ కార్యాలయం, గవర్నర్ నివాస గృహంలో జరిగింది అని గతంలో ప్రసారం చేసినటువంటి ఒక వార్తా కథనాలన్నింటినీ కూడా, అది కూడా అనైతికమే కదా.
మరి ఇంటర్నల్ గా ఉన్నటువంటి అంశాలని బయటకు తీసుకొచ్చి పెట్టినప్పుడు ఆ రోజు తప్పు లేదు, ఈ రోజు తప్పు అనేసి కొన్ని ప్రసార మాధ్యమాలు ఎలా అనిపిస్తాయి? అదే వాళ్ళకి నచ్చినట్టు వేసుకుంటా ఉంటారు. రెండు అనైతికమే. వీడు భద్రత డొల్లా అంటే హోటల్లో లాడ్జీలు ఏం చేస్తారు, లాడ్జీలకు ఎందుకు పోతారు? ఏదో ఎంజాయ్ చేసేదానికి ప్యాకాట్కో లేకపోతే ఎవరన్నా విడిదికి వస్తే అక్కడ ఫ్యామిలీ ఇలాంటి పోవడం. రాజకీయాలు మామూలు రాజకీయాలైనా కుట్ర రాజకీయాలైనా హోటల్ మామూలు రాజకీయాలు హోటల్లో చేయాల్సిన అవసరం లే. ఇది ఆడ కుట్ర రాజకీయాలు చేయాలంటే హోటల్లో పోవడం, ఆడ విందు వినోదాలు చేసుకోవడం, ఆడ చర్చించుకోవడం, అక్కడ నుంచి 4వ వ్యక్తితో కానీ నారా లోకేష్తో కానీ చంద్రబాబుతో మంత్రాలు జరపడం, మళ్ళీ దాన్ని కేసు అటాచ్ చేయడం, దాన్ని ఎవరు కామినేని శ్రీనివాస్ వెళ్ళినా సుజనా చౌదరి వెళ్ళినా ఈ మరి మాట్లాడడం, ఇదే పని అయిపోతా ఉంది. వీళ్ళిద్దా అభివృద్ధి నిరోధకులు, అభివృద్ధి ఆటంకులు కూడా. ఇటువంటి వాళ్ళని పూర్తిగా ముఖ్యమంత్రి గారు నిఘా వ్యవస్థ పెట్టి ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళను బహిర్గత మీడియా ముందు ప్రవేశపెట్టాలి. చంద్రబాబును కానీ వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెడితేనే బాగుంటుంది. ఎందుకంటే భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు 150 సీట్లు మనకు ఇచ్చే గవర్నమెంట్ ఇచ్చింది, ప్రజలు ఇచ్చినారు. అంత బలమైన ప్రభుత్వం, భారతదేశంలోనే అతిపెద్ద 3వ పార్టీగా పార్లమెంట్లో కానీ అంత పెద్ద ప్రభుత్వం, అంత పెద్ద వ్యవస్థలు నడుపుతున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఇటువంటి చెడు పురుగులను ఏరేయాలన్నమాట. సుజనా చౌదరియుడు ఆయన తెలుగుదేశం నుంచి బీజేపీ పోతాడు, మళ్ళీ బీజేపీ నాయకుడు కాకుండా మళ్ళా తెలుగుదేశం పార్టీకి చంద్రబాబుకు అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి ఒక వ్యవస్థలను నాశనం చేసేదానికి, కుట్రలు చేసేదానికి ఈరోజు వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఏదన్నా పార్లమెంట్ నుంచి అక్కడ నుంచి నిధులు తేవడం, రాష్ట్రాలను అభివృద్ధి చేద్దాం, కేంద్ర నిధులు చేద్దాం, అది లేదు. ఎంతసేపు అభివృద్ధి ఆటంకులుగా, అభివృద్ధి నిరోధకులుగా, అది ఈ అసలు అరాచక శక్తులకు మారి తయారైపోతున్నారు. తమ బాస్ చంద్రబాబు ఆదేశిస్తే కలిశామని చెప్పరెందుకు? సుజనా కామినేని పట్ల బీజేపీ జాగ్రత్తగా ఉండాలి, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అంటున్నారు. వాస్తవంగా బీజేపీ జాగ్రత్తగా ఉండాలంటారా? ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వానికి కదా చెడ్డ పేరు వస్తుంది. ఇప్పుడు కోవర్ట్ మాదిరిగా తెలుగుదేశం పార్టీ మీద పూర్తిగా ప్రేమ ఆప్యాయత, చంద్రబాబు మీద పిచ్చుండే సుజనా చౌదరి రేపు ఇటువంటివి బయటపడితే బీజేపీ పార్టీకి కదా ఇట్లా కుట్రలు చేసినారంటే కేంద్ర ప్రభుత్వానికి బీజేపీ పార్టీకి కదా చెడ్డ పేరు. బీజేపీలో ఉండే సీనియర్ నాయకులు కానీ, పెద్ద మనుషులు కానీ, పాత నాయకులు కానీ ఎవరు ఇటువంటి రాజకీయాలు, కుట్ర రాజకీయాలు, తెర వెనుక రాజకీయాలు, ఈ పనికిమాల రాజకీయాలు, నికృష్ట రాజకీయాలు ఎవరు చేయడం లేదు. ఇటువంటి దుర్మార్గులు, క్షుద్రశక్తులు మాదిరిగా ఉన్నారు. వీళ్ళంతా ఏమి గెలవకుండా రాజ్యసభ సభ్యులు అయిపోవడము, ఈ చంద్రబాబు అట్ట వాళ్ళని పంపేయడం, డబ్బులు ఉండే వాళ్ళను డబ్బులు సార్ బ్యాంక్ సుజనా చౌదరి చరిత్ర ఏంది? బ్యాంకులు డబ్బు ఎగ్గట్టడం, పరమ నీచమైన వ్యక్తి, వ్యవస్థలను నాశనం చేసే వ్యక్తి. ఆయన 7,500 కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎకరామం పెట్టిన వ్యక్తి. ఆయన పెద్ద పెద్ద మనిషి మాదిరిగా ఇదవుతాడు. ఆయన పంపించి కోవర్ట్ మాదిరిగా, తెలుగుదేశం కోవర్ట్ మాదిరిగానే పంపించినాడు చంద్రబాబు నాయుడు బీజేపీకి. ఇప్పుడు బీజేపీలో ఉండే వాళ్ళు ఎవరు కానీ పెద్దవాళ్ళు ఎవరు మాట్లాడాలి. ఈయనకు మాత్రం ఇంకా మళ్ళా ఎత్తుకుంటే కుల రాజకీయాలు, కంపు రాజకీయాలు అంతా చేస్తూ ఉంటాడు చంద్రబాబు నాయుడు. కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళని నిర్వీర్యం చేసి, ఇటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ కుట్రలు, కుతంత్రాలు బట్టబయలు చేసి ఖచ్చితంగా ఇట్లా వాళ్ళను పార్లమెంటు వ్యవస్థలు లేకుండా చేయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ఆ ముగ్గురు కలిసే తప్పేంటని తెలుగుదేశం పార్టీలో ఒక ఆయన మాట్లాడుతున్నారు. హైకోర్టు జడ్జి వచ్చి మిమ్మల్ని కలిసే తప్పు కాదా? తెలుగుదేశం పార్టీకి వత్తాసు పలికి 2 పత్రికలు వార్తే కాదన్నట్లు మొదటి పేజీలో వేయరు. సుజనా చౌదరి, కామినేని, చంద్రబాబు యోగక్షేమాల కోసం పోరాడే వ్యక్తులు. భారతీయ జనతా పార్టీ అధిష్టానం జాగ్రత్తగా ఉండాలి. బోండా ఉమా సవాలుకు స్పందిస్తూ కాపుల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ చేసింది ఏంటో, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ చేసింది ఏంటో అనేటువంటి అంశాలపైన నిన్న అంబటి రాంబాబు క్లారిటీ తీసుకున్నటువంటి ఒక పరిస్థితి. అంటే ఇక్కడ ఆ ముగ్గురు కలయిక తప్పు కాదని తెలుగుదేశం పార్టీ వాదిస్తున్నటువంటి పరిస్థితి. ఇది కుట్ర అని విజయసాయిరెడ్డి అంటున్నారు. ఆ నలుగురు చేసింది ప్రభుత్వంపై కుట్ర. నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాజ్యాంగబద్ధమైన పదవి పొందడానికి అనర్హుడని ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. బుధవారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ హోటల్లో జరిగిన కుట్రపై పూర్తి స్థాయిలో దర్యాప్తుకు ప్రభుత్వం ఆదేశించాలని కోరారు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ పదవిలో నిమ్మగడ్డను పెట్టి తోలుబొమ్మలా చేసి సంక్షోభం సృష్టించడానికి చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని విజయసాయిరెడ్డి అంటున్నారు. నిజంగానే అలాంటి పరిస్థితులు ఉన్నాయి? 100% విజయసాయిరెడ్డి గారు చెప్పింది 100% కరెక్ట్. చంద్రబాబు అదే తోలుబొమ్మలాగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ను పెట్టి ఈ మాదిరి కేసులు వేపించి ప్రభుత్వాన్ని అబాస్ పాలు చేయాలనేసి ఏదో ఒక విధంగా
కోర్టు ద్వారా ముట్టికాయ లేపించాలని ఏదో వాళ్ళకి రైట్. అంటే ఇదే అంశాలు కూడా మనకి ఫోన్ కాలర్ లో కూడా ఫోన్ వచ్చింది, వాటితో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తాం. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం అండి. నమస్తే సార్. రాజేంద్ర గారితో మాట్లాడతాను నేను. వీళ్ళు ముగ్గురు కుట్ర చేసి ప్రభుత్వాన్ని కూల్చేయడానికి ప్రయత్నిస్తున్నారు అంటున్నారు. ఎంతో భారీ మెజారిటీతో ఉన్న ప్రభుత్వాన్ని వీళ్ళు ముగ్గురు ఒకటి ఎలా కూల్చగలరు? వీళ్ళకి ఎందుకు ఆ సందేహం వస్తుంది అని నాకు అర్థం కాలేదు. ఎలా కూల్చగలరు? ఎలా కూల్చగలరంటే కూల్చేదానికి ఇప్పుడు ఈ ఎలక్షన్ కమిషన్ విషయంలోనే ఇలా చేస్తా ఉంటారు. ప్రభుత్వం మీద బురదలల్లా ప్రజల్లో ఏదో ఒక ప్రభుత్వం పైన వ్యతిరేకం రావాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు కుట్రలు చేస్తూ ఉంటారు సార్. మీకు తెలియదు ఏమన్నా చంద్రబాబు కుట్రలు, రాజ్యాంగ సంక్షోభం చుట్టించడం, రామారావుని ఎన్నుపోటు పడడము. ఇప్పుడు ఆయన రిటైర్డ్ అయిపోయినాడు, ఉంటే ఏమి లేకపోతే ఏమి. అతని కన్నా మంచి వ్యక్తి ఉన్నారు కదా ఇప్పుడు మన ఎలక్షన్ కమిషనర్ గా ఒక రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఉన్నటువంటి జడ్జిగా ఉన్నటువంటి పెట్టినారు. వీళ్ళెందుకు కోర్టులు చుట్టూ తిరగడము, కోర్టులో ఆటంకపరచడం, ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం ఏం అవసరం ఉండదు సార్. ఇప్పుడేమి ఎలక్షన్ కాదు, ఒక్క నిమిషం అండి. రిటైర్డ్ జడ్జి గారి నియామకము రాజ్యాంగ విరుద్ధము, ఇది చెల్లదు అని హైకోర్టు స్పష్టంగా చెప్పేసింది. దాని గురించి మనం ఇంకా మాట్లాడుకోవడం లేదు ప్రస్తుతానికి. దీనికి పర్యవసానం సుప్రీంకోర్టులో తేలాల్సి ఉంది. 150 మంది దాకా బలం ఉన్నటువంటి మీ ప్రభుత్వాన్ని వీళ్ళు ముగ్గురు హోటల్లో కూర్చొని ఎలా కూర్చగలరు అనేది నా ప్రశ్న. మీకు ఎందుకు ఆ సందేహం వస్తుంది? ఎందుకు భయపడుతున్నారు? భయపడేదేం కాదు. ఈ విధంగా చేస్తున్నారంటే రేపు బీజేపీ వాళ్ళు కలిసి వాళ్ళ అమలు చేసి ప్రభుత్వాలు భయపెట్టాలా, ప్రభుత్వాన్ని ఏదో చేయాలనేసి భయపడే రకమేం కాదు మా ముఖ్యమంత్రి గారు. కానీ ఇటువంటివన్నీ ఎందుకు అనేది చెప్తాను. ఏ విషయంలో కూడా ఎలక్షన్ కమిషన్ విషయంలో కానీ ఎందుకు ప్రభుత్వం పైన బురద చల్లడము? ఆయన లేకుంటే నిమ్మగడ్డని తోలుబొమ్మలాగా వాడుకుంటున్నారు. 100% తోలుబొమ్మ. ఆయన అంతే కదా, మెడకాయ ఊపించుకుంటా పోతాడు అంతే. ఆయన ఏంటి అడుగుతున్నది అంటే 151 సీట్లు అత్యధిక మెజారిటీ మీకు ఉండగా ఇలాంటి వాళ్ళు ఎన్ని అవరోధాలు చేసినా మీకు ఎందుకు భయపడతారు? మీ ప్రభుత్వం పూల దోస్తారనో లేదా మీ పైన కుట్ర జరుగుతుందన్నటువంటి ఆందోళన మీకు ఎందుకు అనేది వారి భావన. అంటే ఇలా రాజ్యాంగ శక్తులు అడ్డు పెట్టుకొని ఏమైనా చేస్తారనే ఆలోచన ఉందా? ఇప్పుడు అంతే కదా. ఇప్పుడు చంద్రబాబు పెట్టింది పేరు రామారావును. అప్పుడు రామారావు కూడా మెజార్టీ కదా ఉండింది, పూర్తి మెజార్టీ ఉండింది. అప్పుడు కూడా ఇది చేసినారు. ఇప్పుడు ఇటువంటి రాజకీయాలు కూడా ఎందుకని నేను అంటాను చంద్రబాబు నాయుడు గారికి. మరి తోలుబొమ్మ మాటలు ఆడించడం ఎందుకు? ఏదన్నా ప్రభుత్వానికి అభివృద్ధి చేస్తా ఉంటే సలహాలు ఇచ్చి ప్రభుత్వం సంక్షేమ పథకాల అభివృద్ధికి సలహాలు ఇవ్వాలి. కానీ ఎంతసేపు కోర్టులో కేసులు వేసి ముట్టికాయలు వేస్తున్నారు, ప్రభుత్వాన్ని మందలిస్తా ఉన్నారు, దిగిపోవాలని కూడా అంటున్నారు కదా. కోర్టు కేసు వస్తేనే జగన్ ప్రభుత్వం రాజీనామా చేయాలా, ముఖ్యమంత్రి పని 50 సీట్లు వస్తే ఉండదు, 151 వస్తే ఉండదు అనేసి కూడా ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు కదా తెలుగుదేశం పార్టీ నాయకులు. అంటే ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు తెలుగుదేశం నాయకులతో కలవలేదు, కలిసింది ఆయన బీజేపీ నాయకులతో. కానీ ఎలక్షన్ కమిషనర్ నేనే అని చెప్పుకుంటున్న నిమ్మగడ్డ గారు వాళ్ళని కలవడం తప్పు, అది మర్యాద కాదు, మంచిది కాదు, అసహజమైంది, అసాధారణమైంది. దాని అందరూ మేధావులు కూడా తప్పుపడుతున్నారు. కానీ తెలుగుదేశం వాళ్ళని కలవలేదు, మీరు తెలుగుదేశం వాళ్ళపైన నెపం నిపుతున్నారు. ఇక్కడ దానికి ఎలా కోయించడం అవుతుంది? ఇప్పుడు వాళ్ళు కూడా తెలుగుదేశం వాళ్ళే సార్. మొన్ననే పోయింది, వాళ్ళ రక్తం అంతా తెలుగుదేశం ఉంది, బీజేపీ ఏం కాదు. చంద్రబాబే పంపించినాడు. అదే కుట్ర అంటే, అదే కుట్ర రాజకీయాలంటే. ఈరోజు అసలు లేఖ రాసిందే నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ రాసిందే తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి విడుదలైంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేంద్రానికి లేఖ రాసిండేది, భద్రత కల్పించాలా, ఈ ఎలక్షన్ కమిషన్ ముందుగానే ఆ డేట్లు రావడము, కరోనా విషయంలో ఎన్నికలు ఆపాలనేసి కూడా ఆ సలహాలు అవంతా కూడా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లో నుంచి, లోకేష్ డైరెక్షన్ నుంచి, ఆ వర్లరామయ్య కొంతమంది ఆ కోటరీ కలిసి అప్పుడు కూడా ఎలక్షన్ గురించి రాయడం. అది ఈయన తెలివితేటలు కాదు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ పూర్తి తెలివి కాదు. అది పూర్తిగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం, తెలుగుదేశం పార్టీ కుట్ర రాజకీయాలు, అక్కడ ఆ కుట్ర రాజకీయాలకు ఒక కమిటీ ఉంటుంది అనమాట. వాళ్ళంతా కలిసి మారికి ఆడిస్తా ఉన్నారు అంతే ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని. ఓకే, ఆ లెటర్ విషయంలో ఎవరు సమర్థించడం లేదు. ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి అలా లెటర్ రాయకూడదు, ఆయన రాయలేదు అన్న అనుమానం ప్రతి ఒక్కరికి వస్తోంది. మేధావులు సైతం రాజకీయ విశ్లేషణ కూడా అది తప్పు అని అంటున్నారు. దాన్ని ఎవరు కాదంటే మీరు చెప్పింది కరెక్టే అంతవరకు. కానీ వాళ్ళిద్దరు ముగ్గురు కలుసుకొని మీ ప్రభుత్వాన్ని కూల్చేసేంత స్థాయి ఉందని మీరు అనుమానించడమే కొంచెం సందేహాస్పదంగా ఉంది. ఇప్పుడు
ప్రతి ఒక్క దానికి ఏదో లోతుగా ఎన్టీ ఆలోచించాలి. రామారావునే దించగలిగినటువంటి సామర్థ్యం చంద్రబాబుకు ఉంది, మరి ఇలాంటి జగన్ కూడా ఏమన్నా జగన్ దించే సీన్ చంద్రబాబు లేదు కానీ ఎందుకు ఇట్లాంటివన్నీ ఎందుకు అనేసి రాష్ట్రం అభివృద్ధి జరుగుతా ఉంటే మనిషి మైండ్ డైవర్ట్ చేయడం ఎందుకనేసి నేను అంటాను. రాష్ట్ర ప్రజల మైండ్ డైవర్ట్ చేయాలా, ఏదో ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు, కోర్టులు చేస్తున్నారు, చంద్రబాబు ప్రభుత్వం కోర్టులు మాట వినడం లేదు, మేధావులు మాట వినడం లేదు, సలహాదారులు తీసుకోవడం లేదు, నేను మోనార్క్ లాగా వెళ్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒక అభూత కల్పన సృష్టించి ఏదో ఒక విధంగా ఏమి ఆయన మైండ్ లో ఏముంటుందో తెలియదు కదా, ఎట్ట చేయాలి, ఏదో ఒక సంక్షోభం ఏదో ఒకటి కల్పించి కూల చేయాలని చూస్తారు. అది మీకు అర్థం కాకపోవచ్చు, మనకు అర్థం కాకపోవచ్చు. అంత లోపల వీళ్ళందరినీ కూడా అవన్నీ ఏదో ఒక సూక్ష్మం ఉందంటారు, ఖచ్చితంగా ఉండొచ్చు, ఉంటుంది అనిపిస్తుంది. రాజేంద్ర గారు ఒక విషయం, మీ పరిపాలన బాగుంటే మరి మీ ఎంపీ రఘురామకృష్ణరాజు గారే ఇక్కడ తప్పు ఉంది, అక్కడ తప్పు ఉంది, నేను జగన్మోహన్ రెడ్డి గారిని తప్పు పట్టట్లేదు, ఇంకేవది తప్పు పట్టట్లేదు, ఇసుకలో కొంచెం గొడవ ఉంది, మరో దాంట్లో కొంత గొడవ ఉంది, ఇళ్ల పట్టాలు ఇచ్చే దాంట్లో కూడా కొంత అవినీతి జరుగుతుంది అనేసి మీ పార్టీ ఎంపీనే చెబుతున్నారు అంటే అందులో ఎంతో కొంత వాస్తవం ఉండాలి కదా, దాన్ని మీరు సరిదిద్దుకోవాలి కదా. కాదు, అది కూడా చంద్రబాబు కుట్రా, అవి ఇక్కడ నుంచి బీజేపీకి వాళ్ళు కుట్రే, అది కూడా వాళ్ళు కూడా మా ఎంపీలు కూడా బీజేపీకి లాగదామనేసి ఈ సుజనా చౌదరి అటువంటి వాళ్ళు ఏదో తెర వెనుక రాజకీయాలు చేసి అక్కడ చైర్మన్ పదవి కూడా నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో కరెక్ట్ గా ప్రధానమంత్రి ఇచ్చారు అనేది చెప్పుకుంటున్నాడు. ఏదన్నా అసంతృప్తి ఉంటే ఏదైనా ఉంటే చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి, అటువంటివన్నీ డైరెక్ట్ గా పార్టీ అధ్యక్షుల వారికి తెలియజేయాలా, అక్కడ నుంచి అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడాలి. కానీ ఎంతో మీడియా ముందుకు వచ్చి అటు బాగలేదు, ఇది బాగలేదు, ఇది బాగలేదు, అవినీతి జరుగుతుంది, ఇది జరుగుతుంది, అవన్నీ మీడియా ఒక పార్టీ అధికార పార్టీలో వండుకొని ఒక పార్టీలో ఒక ముఖ్యమైన నాయకుడిగా వండుకొని ఆ విధంగా మీడియాకి ఎక్కకూడదు కదా, చెప్పేటువంటి అబద్ధాలు. ఒక పార్టీలో ఉన్నప్పుడు పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి ఏదైనా లోపల ఉంటే ఇన్ కెమెరాలో మాట్లాడుకోవాలి, బయటకు రావడం అనేది పద్ధతి కాదు. ఓకే, రైట్ అండి, థ్యాంక్ యూ. అంటే ఇలా కొన్ని అనుమానాలు కూడా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు వ్యవహార శైలి పైన కూడా ఇవాళ విజయసాయి రెడ్డి కొన్ని ఆసక్తికరమైనటువంటి కామెంట్స్ చేశారు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ పదవిలో నిమ్మగడ్డ పెట్టి తోలుబొమ్మలా చేసి సంక్షోభం సృష్టించడానికి చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల సంఘం ప్రతిష్ట మంట గలిపారు మంత్రి మోపిదేవి వెంకటరమణ. సో అంటే ఒక ఎన్నికల కమిషన్ కు ఒక ప్రెస్టేజ్ అనేది ఒకటి ఉంటుంది. సో అది దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నింటినీ కూడా ఒక గాడిలో పెట్టగలిగింది ఎలక్షన్ కమిషన్. సో తర్వాత జరిగేటువంటి ఎన్నికల తర్వాత ఒక వ్యక్తిని అంటే ప్రభుత్వం చేతికి ఇచ్చేటువంటి ఒక సిస్టమ్ని ఎలక్షన్ కమిషన్ చేస్తుంది. కానీ ఇక్కడ దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారనేటువంటి అనుమానాలు ఉన్నాయి. గతంలో రామ్లాల్ ఎన్టీ రామారావు సమయంలో సంక్షోభ సమయంలో రామ్లాల్ గవర్నర్గా ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఆ రోజు జరిగినటువంటి పరిణామాలు, సో ఎన్డీ తివారీకి జరిగినటువంటి అవమానకరమైనటువంటి పరిణామాలు, సో వెరసి ఒక స్టేట్ ఎలక్షన్ కమిషనర్ని సో ఒక పావులాగా వాడుకుంటూ ఉన్నప్పటికీ కూడా కొన్ని ప్రసార మాధ్యమాలకి అవి కనిపించినట్టుగా కోర్టులు కూడా సో ఈ దృశ్యాలన్నీ కూడా కోర్టు కూడా సబ్మిట్ చేయబోతున్నారనేసి వైఎస్ఆర్సీపీ న్యాయ విభాగానికి సంబంధించినటువంటి నేతలు తమ అభిప్రాయం చెప్తున్నారు. ఏదైనా ఒక దీని వెనుక ఒక కుట్ర అంటే రాజ్యాంగబద్ధం ద్వారా నియమించబడ్డానని చెప్పుకున్నటువంటి వ్యక్తులు ఇవాళ పొలిటికల్ పార్టీస్ని కలవాలంటే ఓపెన్గా కలవచ్చు. తన పార్టీ కార్యాలయానికి అంటే నిమ్మగడ్డ కార్యాలయానికి వీళ్ళే వచ్చి కలవచ్చు, కానీ ఇతను వెళ్ళి అక్కడే కలవడం అది దొడ్డిదారిని వెళ్ళడం వాళ్ళ అనుమానాలకు ఉంది. సో ఎన్టీఆర్ లాంటి ఒక మేధావిని నట సార్వభౌముడినే నేల మట్టి కరిపించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు అంటారు. సో అపరమైనటువంటి తెలివితేటలు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు పాపం నిన్న కాక మొన్న రాజకీయాల్లోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాదరణతో 151 సీట్లు చేజిక్కించుకున్నటువంటి ఒక పరిస్థితి. మరి ఎన్టీ రామారావు, జగన్మోహన్ రెడ్డి, సో ఇద్దరిని కూడా ఎలా మనం క్యాలిక్యులేట్ చేయాలా? ఆ రోజు ఎన్టీ రామారావు ఎక్కడ ఫెయిల్యూర్ అయిపోయారు, సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గట్టిగా ఉండడానికి ఏం చర్యలు తీసుకోవాలా అనే అంశాలు కూడా మాట్లాడుతాం. ఏమంటారు? ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమారు రాజ్యాంగబద్ధంగా అనుకుంటే ఆ రాజ్యాంగాన్ని తన చేతిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు పోతూ 1 సంవత్సరం ఉంటే దాన్ని 5 ఏళ్లకు మార్చేయడం జరిగింది. అట్లా రాజ్యాంగబద్ధాన్ని కూడా దాని పార్టీ రంగుపులు వేసిన గనుడు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే అప్పుడు కూడా చెప్పిన వాళ్ళ కూతురికి
ఉద్యోగం కొన్ని విషయాలు చేయడము, దానికి అంటే ఎన్టీ రామారావుని ఆయన మేనేజ్ చేసి, అంటే ఆ రోజుల్లో గవర్నర్ని మెయింటైన్ చేసి ఏం చేయాలో అన్ని చేసుకునేసినారు. ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డిని దింపేయడానికో లేదా ఇతరత్ర ఇబ్బందులు క్రియేట్ చేయాలంటే చంద్రబాబు నాయుడు వెన్నతో పెట్టిన విద్య అంటారు కదా. చంద్రబాబు నాయుడు వెన్నతో పెట్టిన విద్య అయినా జగన్మోహన్ రెడ్డి ఆయన ఆటలు సాగవు. కానీ ప్రజలు దృష్టి మళ్లించాల, దారి మళ్లించాల, ప్రజల్లోనే ఏదో ఒకటి చేయాల. జగన్మోహన్ రెడ్డి గారి మీద అటువంటి వ్యక్తి ఇటువంటి వ్యక్తి ఇటు చేస్తున్నారా, ఈ అరెస్టులు చేస్తున్నారా, జైల్లో పంపిస్తున్నారా, ఇవన్నీ వాళ్ళు చేసే తప్పులు, వాళ్ళు చేసే కుట్రలు అన్ని ప్రజలు గమనిస్తూ ఉంటారు. ప్రజలు తెలివైన వాళ్ళు కాబట్టి చంద్రబాబును పక్కన పెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మరథం పట్టినారు. ఇంకా 20-30 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రిగా ఎలాంటి డోకా లేదు. ఆ రకంగా కూడా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నారు. చేసేట్టు కూడా చూస్తున్నాం, చూడబోతాం కూడా. ఈ 40 ఏళ్ళ చరిత్రలో ఎవరు చేయనన్ని ఇవి చేస్తూ ఉన్నారు. కానీ ఇటువంటి వినాశకరమైన బుద్ధి పెట్టుకొని చంద్రబాబు నాయుడు తెర వెనుక రాజకీయాలు, కుట్ర రాజకీయాలు, వాళ్ళని ఆడి పంపించడం, వీళ్ళని నీడి తీసుకోవడం, మళ్ళా రేపు వాళ్ళందరూ కూడా సలహాలు తీసుకోవడము, లాడ్జీల్లో కూర్చొని కుట్ర రాజకీయాలు చేయడం, ఇవన్నీ కరెక్ట్ కాదు కదా. ఇవన్నీ కూడా బాబు డైరెక్షన్ లోనే జరుగుతున్నాయనేసి ఎమ్మెల్యే జోగి రమేష్ అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పాలన ముందుకు సాగకుండా, సంక్షేమ పథకాలు ప్రజలకు చేరకుండా చేసేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కుట్రలు అన్ని ఇన్ని కావని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ బుధవారం ధ్వజమెత్తారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్, భారతీయ జనతా పార్టీ నేతలు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ సమావేశం ఉద్దేశం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. అంటే ఎన్టీ రామారావు లాంటి ఒక మహోన్నత వ్యక్తినే ఆయన మట్టి కల్పించారంటే జగన్మోహన్ రెడ్డిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నట్టుగా ఇవాళ మండలిలో ఆఫ్ చేయడము, మనీ బిల్ని ఆఫ్ చేయడం, ద్రవ్య వినిమయ బిల్లుని ఆఫ్ చేయడము, 3 రీజియన్స్కి 3 క్యాపిటల్స్ ఇష్యూని ఆఫ్ చేయడము, ఇలా రకరకాలైనటువంటి ఇబ్బందులు పెడుతున్నారు. ఎన్టీ రామారావునే ఒక ఆట ఆడుకున్న చంద్రబాబు మరి జగన్మోహన్ రెడ్డిని కూడా ఆడేస్తారు కదా ఆట. జగన్మోహన్ రెడ్డి ఆడాలంటే ఎన్టీ రామారావు మాదిరిగా ఏమారిపోయే వ్యక్తి కాదు, లేకపోతే అల్లుడో గిల్లుడో అనేసి ఆ టైపు కాదు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారికి మంచి సలహాదారులు ఉన్నారు. ఆయన కూడా రాజకీయాల్లో ఈ కాలంలోనే మంచి ఎంపీగా పనిచేసినారు, ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో రాష్ట్ర దేశ చరిత్రలో గెలిచినారు, ఏం ఇబ్బంది లేదు. కానీ చంద్రబాబు ఇట్లా నీచ రాజకీయాలు, అన్ని బిల్లులు అడ్డుకోవడము, కనీసం జీతాలు ఇచ్చేదాని బిల్లులు కూడా అడ్డుకోవడము, ఎస్సీ ఎస్టీ కమిషన్ బిల్లు అడ్డుకోవడము, ప్రతి ఒక్కటి. అందుకే ఈ పెద్దల సభను రద్దు చేసి శాసనసభ ద్వారానే అన్నీ చేస్తేనే బాగుంటుంది. ఎందుకంటే ఇంత మెజార్టీ ఇచ్చి కూడా ప్రజలకు చేయాల్సిన, ఉద్యోగులకు చేయాల్సినటువంటి బిల్లుల విషయం కానీ ప్రతి ఒక్కదాన్ని అడ్డుకొని రాజధాని విషయంలో కానీ కపట నాటకాలు ఆడడము, కుట్ర రాజకీయాలు చేయడము, ఈయనే నడిపించడము, రకరకాలు చేస్తారు. అన్నీ ఆయన పతనానికే జరుగుతుంది. కానీ చంద్రబాబు నాయుడికి ఆయనకి మేలైతే జరగదు. ఇంగ్లీష్ విద్యలో అడ్డుకున్నాడు, మొక్కన జనాలు ఉమ్మివేయడం జరిగింది చంద్రబాబు నాయుడిని. ఒకటి మంచి పనులు చేస్తా ఉంటే పూర్తిగా ఎక్కడ కానీ అడ్డుకునే పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఇవాళ చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి రాజకీయం ఒకలాగుంది, భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి రాజకీయం మరోలాగుంది, జనసేన పార్టీ మరో రాజకీయం చేస్తుంది. రాజకీయాలు ఏదైనా కావచ్చు, ఇవాళ రాష్ట్ర అభివృద్ధి చాలా అవసరమైనటువంటి అంశం. రాష్ట్ర అభివృద్ధి పైన అన్ని రాజకీయ పార్టీలు ఏకతాటిపైకి రావాల్సినటువంటి సమయం. సో రాష్ట్రం విపత్కరంగా ఆర్థికంగా లోటు బడ్జెట్లో ఉన్నటువంటి సమయంలో అన్ని రాజకీయ పార్టీలు మోహరించి ఇవాళ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. సో దాన్ని మినహాయిస్తూ ఇవాళ ఇతర రాజకీయాలు చేయడం వెనక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతుందనేటువంటి అనుమానాలు ఉన్నాయి. ఇవాళ నిమ్మగడ్డ వ్యవహారంలో తీసుకుంటే ఒక రాజ్యాంగబద్ధంగా నియమించబడినటువంటి వ్యక్తి అని చెప్పుకుంటున్నటువంటి అతను ఇవాళ పార్క్ హయాత్ హోటల్లో వెళ్ళి కలవడం వెనుకున్నటువంటి ఆంతర్యం ఏంటనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి ప్రజలకి. సో ఇవాళ సుజనా చౌదరిని నేను అపాయింట్మెంట్ తీసుకున్నాను, సుజనా చౌదరిని అపాయింట్మెంట్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఏముంది? ఒక బ్యూరోక్రాట్గా ఉన్న అతను నేరుగా అప్రోచ్ అవ్వచ్చు గవర్నమెంట్ని, మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ని. కానీ ఒక పొలిటికల్ పార్టీ నుంచి నువ్వు లైన్ తీసుకోవడం, అది తెలుగుదేశం పార్టీ నుంచి ఒక వ్యక్తి నుంచి లైన్ తీసుకోవడం వల్ల వాళ్ళ అనుమానాలకు కూడా దారితీస్తుంది. ఇవాళ కొంతమంది రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి, అది కోర్టు కావచ్చు, పోలీస్ కావచ్చు, లేదంటే ఎలక్షన్ కమిషన్ కావచ్చు, లేదా ఇతరత్ర ఏ వ్యవస్థలైనా కానీ చంద్రబాబు నాయుడు ఇలా మెయింటైన్ చేస్తున్నారనేటువంటి ఆరోపణలు కూడా చంద్రబాబు నాయుడు పైన. అందుకు ఉదాహరణ ఇవాళ నిమ్మగడ్డ రమేష్ పైన కూడా మనం చూస్తున్నాం. స్టేట్ ఎలక్షన్ కమిషనర్ వ్యవహారం పైన కూడా ఇవాళ కోర్టులో జరుగుతున్నప్పటికీ కూడా
వీళ్ళు దానికి మినహాయిస్తూ ఇవాళ పార్క్ హయత్ హోటల్లో కలవడం. సో ఇది ఒక ఏదో సంక్షోభాన్ని తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేయడం. 13వ తారీఖు జరిగినటువంటి ఒక ఘటన 24వ తారీఖు నిన్నెళ్ళి కోర్టుకి అప్రోచ్ అవ్వడం వల్ల నాకు నీలం సాహ్ని కానీ, సో అక్కడ ఉన్నటువంటి ద్వివేది కానీ, లేదా వాణిమోహన్ కానీ, వీళ్ళెవరు నాకు రెస్పాన్సిబిలిటీస్ అప్పగించడం లేదని చెప్పడం వెనక చాలా ఆంతర్యాలు అయితే కనిపిస్తున్నాయి. చూద్దాం భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు. దీనిపైన విజయసాయి రెడ్డి ఆల్రెడీ చెప్పారు. ఈ కుట్ర వెనక ప్రభుత్వం కూడా కంప్లైంట్ స్వీకరించి దీనిపైన తరువుగా దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనేది కూడా విజయసాయి రెడ్డి చెప్తున్నారు. భవిష్యత్తులో ఈ ముగ్గురు పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం కేసులు దాఖలు చేసి సో పోలీస్ కస్టడీకి తీసుకొని అక్కడ ఏం డిస్కషన్ చేశారు, ప్రభుత్వం పైన ఎలాంటి కుట్రలు పడినారు అనేటువంటి అంశాలపైన కూడా చర్యలు తీసుకొని దర్యాప్తు వేగవంతం చేయాలనేసి కూడా విజయసాయి రెడ్డి సూచిస్తున్నారు. ఏదేమైనప్పటికీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ అంటే అదొక ప్రెస్టేజ్ ఇష్యూ, అటోనమస్, స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఎలక్షన్ కమిషన్ మసక బారకుండా చూడాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. మా ఆహ్వానాన్ని మన్నించి వార్తా విశ్లేషణ, ప్రజా సమస్యలపై చర్చా కార్యక్రమానికి వచ్చిన తలారి రాజేంద్ర గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది వాటి డిస్కషన్. రేపు 7 గంటలకు మళ్ళీ కలుద్దాం. సెలవు. నమస్కారం.